ప్రేమించాడు, అవసరం తీరగానే వంచాడు, పెళ్లి మాటెత్తగానే చంపేశాడు, పోలీసులకు క్లూ కూడా దొరకకుండా స్కెచ్ అమలు చేశాడు. దీంతో యువతి హత్య కేసు పోలీసులకు ఓ సవాలైంది. కేసును కొలిక్కి తెచ్చేందుకు 2.5 నెలలు పట్టింది. చివరికి ప్రియుడే హంతకుడని తేల్చారు పోలీసులు. ప్రేమ ఆ అమ్మాయికి శాపమైంది. ప్రేమికుడు ఆమె పాలిట యముడయ్యాడు. 7 అడుగులు నడుస్తాడనుకుంటే ప్రాణాలు తీశాడు. పెళ్లి చేసుకుంటాడని నమ్మితే మోసం చేసి కిరాతకానికి పాల్పడ్డాడు. ఆ నయవంచకుడి పేరే స్వామినాయక్. ప్రేమించిన పాపానికి మోసపోయి ప్రాణాలు కోల్పోయిన యువతి పేరు శంకరీబాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుడుంబాయి తండాకు చెందిన శంకరీబాయి జనవరి 30న అదృశ్యమైంది. తల్లిదండ్రులు కొంతకాలం వెతికారు. కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 8న కేసు నమోదు చేసిన పోలీసులు శంకరీబాయి ఆచూకీ కోసం అన్ని చోట్ల వెతికారు. ఇంటి నుంచి వెళ్లే ముందు శంకరీబాయి సెల్ ఫోన్ తీసుకెళ్లలేదు. దీంతో ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవడం కష్టమైంది. ఆ తర్వాత విచారణలో పోలీసులకు షాక్ ఇచ్చే నిజాలు వెలుగులోకి వచ్చాయి. శంకరీబాయి నంద్యాలలో బీటెక్ చదివే రోజుల్లో బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్న బనగానపల్లి మండలం రాళ్లకొత్తూరు తాండాకు చెందిన స్వామినాయక్ తో పరిచయమైంది. ఆ స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ప్రేమ హద్దులు దాటింది. కొన్నాళ్ల తర్వాత స్వామినాయక్ కు మహబూబ్నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం పదర గ్రామంలో బ్యాంక్ క్యాషియర్ గా ఉద్యోగం వచ్చింది. అతడికి అదే ప్రాంతానికి చెందిన హరినాయక్ తో పరిచయమైంది. హరినాయక్ కు కూతురు ఉండటంతో ఆ యువతితో వివాహం నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత ప్రేమించిన అమ్మాయిని నిర్లక్ష్యం చేశాడు. ఎందుకిలా చేస్తున్నాడని శంకరీబాయి ఆరా తీశారు. మరో యువతితో నిశ్చితార్థం జరిగిందని తెలుసుకుని బ్యాంకు దగ్గరకు వెళ్లి గొడవ చేసింది. హరినాయక్ కూతుర్ని పెళ్లి చేసుకుంటే బాగా కట్నం వస్తుందన్న ఆశతో శంకరీబాయి అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు చీటర్. అందుకు కాబోయే మామ హరినాయక్ తోనే కలిసి వ్యూహం పన్నాడు. బ్యాంకు ఉద్యోగి అయిన స్వామినాయక్ తనకు అల్లుడు కాకుండా పోతాడనుకున్న హరినాయక్ ఈ నేరంలో భాగం పంచుకున్నాడు. శంకరీబాయికి ఫోన్ చేసి పెళ్లి చేసుకుందాని రమ్మన్నాడు. దీంతో శంకరీబాయి స్వామినాయక్ పనిచేసే గ్రామానికి వెళ్లింది. అక్కడ నల్లమల అడవిలో మధ్యమడుగు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లారు. హరినాయక్ కూడా వారితో కలిసి వెళ్లాడు. అడవిలోకి వెళ్లగానే ఇద్దరూ కలిసి చున్నీతో గొంతు బిగించి శంకరీబాయిని హత్య చేశారు. డీజిల్ తో మృతదేహాన్ని తగులబెట్టారు. సరే ఈ అమ్మాయిని ఎలాగైనా ఎలిమినేట్ చేస్తే ఫ్రీగా మ్యారేజ్ చేసుకోవచ్చని ఈ స్వామినాయక్ ఇప్పుడు ఎవరినైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటాడో వాళ్ళ తండ్రి హరినాయక్ వీళ్ళిద్దరు కలిసి జనవరి 30th నైట్ అమలాబాద్ మండలం మధ్యమడుగు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉండే అప్పల్ చెరువు వద్దకి తీసుకెళ్లి అతి కిరాతకంగా హత్య చేసి డీజిల్ పోసి తగలబెట్టడం జరిగింది. తన క్రిమినల్ బ్రెయిన్ కు పదును పెట్టి మర్డర్ కు స్కెచ్ చేశాడు ఈ కిరాతకుడు. ఒక్క క్లూ కూడా లేకుండా చేయాలని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాడు. శంకరీబాయి ఫోన్ తీసుకొస్తే పోలీసులు ట్రేస్ చేసే అవకాశం ఉందని అనుకున్నాడు. సెల్ ఫోన్ తీసుకురావద్దని కొత్త ఫోన్ కొనిస్తానని నమ్మించాడు స్వామినాయక్. స్వామినాయక్, హరినాయక్ సెల్ సిగ్నల్స్ హత్య ప్రాంతంలో దొరకకుండా ఉండేందుకు ఫోన్లు ఇంట్లోనే ఉంచి వెళ్లారు. వేరే నెంబర్లను ఉపయోగించారు. హత్య తర్వాత ఏమీ తెలియనట్టు ఉద్యోగం చేసుకుంటున్నాడు స్వామినాయక్. పోలీసుల విచారణలో ఏమీ తెలియనట్టు నటించాడు. విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారంటూ పురుగుల మందు తాగినట్టు నటించాడు. కానీ చివరకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో హంతకులను గుర్తించారు. ఘటనా స్థలానికి తీసుకువెళ్లి శంకరీబాయి మృతదేహం ఆనవాళ్లను సేకరించారు. ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉండే అప్పల్ చెరువు దగ్గరికి వెళ్లి నల్లమల ఫారెస్ట్ లో ఈ అమ్మాయికి సంబంధించిన స్కల్ అదర్ స్కెలిటల్ రిమైన్స్ అన్ని అక్కడి నుంచి సీజ్ చేసి తీసుకురావడం జరిగింది. ఈ ముద్దాయి ఇంకొక హరినాయక్ అనే అతని కోసం ఈ ప్రత్యేక బృందాలను గాలింపుకు పంపించాం. అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. హత్యకు కొన్ని గంటల ముందు ఆ యువతితో అన్నం వండించుకున్న స్వామినాయక్ ఇద్దరు ఒకే ప్లేట్లో తిని ప్రేమ పలకబోశాడు. శారీరకంగా అనుభవించాడు. చివరికి ప్రియురాల్ని అడ్డు తొలగించుకునేందుకు ప్రాణం తీశాడు. ఇతన్ని నమ్మిన పాపానికి ప్రాణాలు కోల్పోయిందా యువతి. అమ్మాయిలు జరభద్రం, తీయని మాటలు చెప్పే నయవంచుకులతో జాగ్రత్త.